లైవ్ షోకి తిరిగి స్వాగతం. విభజనతో అన్యాయం అవమానం జరిగాయని కేంద్రం నుంచి తగిన సాయం రావడం లేదన్న ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 78% మంది అవునని 22% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో తెలకపల్లి రవి గారు ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు వారు కూడా ఉంటారు. అలాగే శ్రీ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యులు వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక టీఆర్ఎస్ రాష్ట్ర సమన్వయకర్త, అలా శాసన మండలి సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత శ్రీ రాజేశ్వర రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ప్రధానంగా తెలుగు పత్రికల్లో కారు జోరు అంటూ, హుషారు అంటూ వార్తలు వస్తే, ఇంగ్లీష్ పత్రికల్లో కారుకి ఎదురు దెబ్బ తగిలిందని, సో మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి సక్సెస్ అయితే జగదీశ్వర్ రెడ్డి ఇబ్బంది పడ్డారని, ఆయన ఉద్వాసం వరకు వెళ్తుందా అంటూ కొన్ని పత్రికలు వ్యాఖ్యానించేంత వరకు వెళ్ళాయి. అయితే సీఎం కేసీఆర్ కూడా అప్సెట్ అయ్యారంటూ మరికొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. కొన్ని పత్రికల్లో కాంగ్రెస్ జోరు హుషారుగా ఉందంటూ కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. సో మొత్తం మీద కాంగ్రెస్కి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొంత ఏమైనా ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చాయా? ఎలాంటి పరిణామాలు దీంతో కాంగ్రెస్కి ఉత్సాహం వస్తుందా? మరి అదే సమయంలో టీడీపీ రకరకాల, అదే ఇక్కడ తెలంగాణలో అకౌంట్ ఓపెన్ చేయకపోవడం కానీ, లేదా బొక్కబార్లు పడిందని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. సో ఈ పరిణామాలపై ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. టీఆర్ఎస్ 6+4 గెలవడం ఒక్కసారి ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు? ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారంటే వాళ్ళ యొక్క సంఖ్య వాళ్ళు కాపాడుకున్నారు. కానీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సంఖ్య లేదు ఎక్కడ కూడా. ఉదాహరణకు ఖమ్మం తీసుకోండి. ఖమ్మం జిల్లాలో ఎక్కడ టీఆర్ఎస్ గెలిచిన సందర్భం 4 ఓట్లే ఉన్నాయని అందుకని టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆయన ఏమన్నాడంటే, తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం భజనలాల కింద, అంటే మొత్తం మీద ఖమ్మం భజనలాలుగా అభివర్ణించారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి కూడా టీఆర్ఎస్ అక్కడ గెలవడం అంటే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక కొత్త సాంప్రదాయాన్ని, సంస్కృతిని నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. వారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా 3.5 సంవత్సరాల దాకా గవర్నమెంట్ ఎటువంటి దోకా ఉండదు. ఈ ఎంపీటీసీలు ఓడిపోయినంత మాత్రాన, లేకుంటే ఇంకో మున్సిపల్ చైర్మన్, మేయర్ రానంత మాత్రాన తమ యొక్క పరిపాలనకు ఎక్కడ కూడా అడ్డం వచ్చే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఈ ఫిరాయింపులకు ఏ కోశాన్ని కూడా ఎంకరేజ్ చేయకుండా, ఎవరికి వారే విప్ ఎట్లయితే ఖచ్చితంగా అమలు చేస్తే ఓటు పడతాయో, అదేవిధంగా విప్ లేకున్నప్పటికి కూడాను ఈ యొక్క శాసన మండలి ఎన్నికలకు ఆ రకంగా ఇంట్రడ్యూస్. అంటే ఇది కాంగ్రెస్ కి ఊపు వస్తుందా, టీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ? మరి మీరేమో అసలు ఎక్కడ బోనియే చేయలేకపోయారు కదా మీ మిత్రపక్షంతో. స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ లేనటువంటి పరిస్థితి వాస్తవం ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి పార్టీ, రాజకీయ ఒక నేపథ్యం ఉన్న పార్టీ, నేచురల్గా నల్గొండ జిల్లాలో బాగా కొద్దిగా బలం ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ సంఖ్యను కాపాడుకున్నారు. కొద్దిమంది ఆ క్యాంపులో, టీఆర్ఎస్ క్యాంపులో పోయిన తర్వాత కూడాను మళ్ళీ ఓట్లు ఇక్కడ రావడం అంటే గొప్ప విషయమే. కాబట్టి అది ఈ ఎన్నికలతోని ఏదో ప్రభుత్వానికి దోకా, ఏదో ఒక మంత్రి పదవి పోతుందో అనే సందర్భం లేదు. అది ఆ రకంగా ఎవరు కూడా ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ ఎన్నికలు ప్రామాణికం కాదు. ఒక కొత్త సంస్కృతి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు అనేక విషయాల్లో కొత్త తరాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఫిరాయింపుల్ని కూడా అయారం గయారం లేకుండా చాలా స్మూత్గా అన్ని పార్టీలు తమ పరిధిలో పనిచేసుకొని ప్రజాభిప్రాయం మూట కట్టుకుని అవసరం ఉంటుంది. రైట్. ఇక రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా తెలకపల్లి రవి గారు వారి విశ్లేషణ అందిస్తారు. రవి గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? కారు జోరా, లేక బ్రేకా, లేక కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు ఇంకేముంది ఇక చూపిస్తాం తడాకానా? జానారెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఏమైంది మీ ప్రవగల్పాలని. మరి కేసీఆర్ నైరాశ్యంలోకి వెళ్ళారని ఒక పత్రిక వ్యాఖ్యానం. ఏది వాస్తవం, ఏదా వాస్తవం? ఇప్పుడు రాజకీయాల్లో ఢక్కముక్కలు తిన్నవాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎన్నిక అవగానే దీంతోనే తలకిందులు ఎంత పరిణామాలు ఊహించడం అనవసరం. అంతకుముందు కూడా కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, వాళ్ళకేదో ఊపు ఉత్సాహం ఉధృతం అనే కంటే ఉనికిని వాళ్ళు కాపాడుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక భూమికి అయితే ఉందనే విషయం 2 స్థానాలలో తెచ్చుకోవడం ద్వారా. అలాగే టీఆర్ఎస్ విజయహాసంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అంతకుముందు ఏకాగ్రీయంగా గెలుచుకున్నారు, ఇప్పుడు కూడా గెలుచుకున్నారు. మొన్న ఖమ్మంలో నేను అంటున్నాను, ఒక సభలో
తుమ్మల నాగేశ్వరరావు ఒక దెబ్బతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చేశారట. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా ఇట్లాగే అటు నుంచి ఇటు వచ్చారు. ఆయనతో పాటు ఖమ్మంలో మొదట గెలవలేదు. ఖమ్మం భజనలాలన్న మా పదం బిరుదు కరెక్టేనా? రాజకీయ సమీకరణ జడ్పీ జిల్లా పరిషత్ మొత్తం మార్చేశారు కదా. ఆ వివేక్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు, ఖమ్మం భజనలాలని పేరు పెట్టాడు. ఇప్పుడు భజనలాల్ కాంగ్రెస్ లోకే కదా పోయేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు జనతా పార్టీలోంచి కాంగ్రెస్ లోకి పోయాడు, కాంగ్రెస్ లోంచి జనతా పార్టీలోకి వచ్చాడు. ఇవన్నిటికీ కూడా ఈ పెద్ద పార్టీలే నిజానికి పునాది పెట్టాయి. టీఆర్ఎస్ భిన్నంగా వెళ్ళుండొచ్చు. పరోక్ష ఎన్నిక ఇది. మొన్న వరంగల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా వాళ్ళకు ఘనమైన ఆధిక్యత వచ్చిన వాస్తవాన్ని గుర్తించాలి కదా. కాబట్టి ప్రతిపక్షాలు ఎలా ప్రజా సమీకరణ చేస్తాయి, ఇంకా ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని ఎలా బలంగా మార్చుకుంటే అనేది ప్రతిపక్షాల ముందున్న సవాళ్ళు. పాలక పక్షాలు ఈ దేశంలో ఇంతకంటే భిన్నంగా వ్యవహరించే అవకాశం అయితే పెద్దగా లేదు. ఖమ్మంలో వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఈ భజనలను వాడకంటే వైఎస్ఆర్ పార్టీ నిజంగా టీఆర్ఎస్ కు పరోక్షంగా మేలు చేసినట్లు లెక్క. వాళ్ళకు 100 స్థానాలు ఉన్నాయి, 35తో ఎంతనో ఓడిపోయారు. ఆ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. చేయకపోవడం వాళ్ళ ఇష్టం. వాళ్ళు అంటే అనేక సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలు కానీ ఆయా పార్టీలు మేము సొంతంగానే పోటీ చేస్తా ఉంటే ఏదో ఒక పార్టీ హెల్ప్ చేసినట్లు అవుతుందా? ఏదండి మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, అది దానివల్ల ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు వాళ్ళ పార్టీకి అన్నమాట నిజం. అందుకే నేను చెప్పేది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు అని నేను అంటున్నాను. అంటే ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యం వైఎస్ఆర్ పార్టీ పెట్టుకోలేదు. ఇక్కడ టీఆర్ఎస్ ను రాజకీయ ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థిగా వాళ్ళు భావించలేదని అంటున్నా. అంటే ఇలాంటి చర్చల్లోనే ఖమ్మంకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అంత జరుగుతుంది అనే ఒక భావన వాళ్ళు ఇస్తూ వచ్చారు. చివరకు మార్చారు. పైగా ఆరోపణలు లేకపోతే విమర్శలు కూడా ఉన్నాయి కదా. వీళ్ళిద్దరు ఒకటే తెలుగుదేశం అంటూ ఉంటుంది. మొత్తం మీద అక్కడ ఎవరెవరు స్నేహితులు అర్థం స్నేహితులు ఎవరికి హితులో తెలియదు. అందరికి ఆహ్వానాలు ఇచ్చుకుంటున్నారు కదా. కాబట్టి ఏదైనా ఖమ్మంలో నెగ్గారు చివరకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే సిపిఐ కాంగ్రెస్ టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కదా. వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళకి వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళు ఇచ్చుంటే మీరు అన్నట్టు పువ్వాడ గారు గెలిచి ఉండేవారు. రాజకీయాల్లో ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇందులో ఏది ఎవరికి మద్దతు అని మనము చెప్పగలిగింది లేదు. ఉదాహరణ కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు మధ్యలో వీలైతే అవగాహన కొద్దామని వాళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజమే కదా. అలాగే టీడీపీ కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసిన రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో మాట, వాళ్ళు రెండో ఓటు వేసిన మాట కూడా నిజమే కదా. అందుకని శ్రీనివాస్ గారు ఇందాక అంటున్నట్టుగా ఈ పరిస్థితుల్లో ఇది అవసరం లేదు. వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత ప్రజాబలం ఉంది. చిన్న చిన్న చోట్ల మినహాయింపులు వాళ్ళు ఇచ్చుకుంటే ప్రజాస్వామ్య విలువలు ఇంకొంచెం బాగుంటాయి. ఏదైనా విజయం రాజకీయ విజయం టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఉనికి. రాజకీయ విజయం అంటే మీ అర్థం రాజకీయంగా వాళ్ళు బలోపేతం కాగలిగారు కదా. అంటే రాజకీయ విజయం అని చెప్పడం ద్వారా ఒక పరోక్ష సందేశం ఏదో ఇస్తున్నట్టు అనిపించింది. చెప్పండి, మీకేమో సందేశం అందుతుందో చెప్పండి. అది నైతికంగా కరెక్ట్ కాదనే ఫీలింగ్ ఏదో మీరు చెప్పదలిచారా అని నాకు అనిపించింది. ఒక మాట నేను అంటున్నా, అవసరం లేదంట. టీఆర్ఎస్ ఇప్పుడున్న బలమైన స్థితిలో ఒక జిల్లాలో కొంత ఓడిపోయి అంటే ఇప్పుడు ఇక్కడే కాదు కదా. ఇప్పుడు ఏపీలో ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ఉంటే టీడీపీ గెలిచింది. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ఉంటే టీడీపీ వాళ్ళు పోటీ పెట్టి అది జరుగుతుంది. అందుకే పాలక పక్షాల విషయంలో ఇదేం అసాధారణం కాదు. ఒక టీఆర్ఎస్ అనాల్సిన అవసరం లేదు, నడుస్తుంది. కాకపోతే ఖమ్మం లాగా మొత్తంగా మారిపోవడం అనేది అది అక్కడే కదా. మీరు హర్యానా భజనలాల ఉదాహరణ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ పదే దానికి విలువ కల్పించారు కదా. అంటే నేను అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. డైలాగ్ అయితే బాగుంది. భజనలాల్ సంస్కృతి, భజనలాల్ పరాకాష్ట. దానికి భజనలాల్ కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో మంత్రులైన వాళ్ళలో చాలా మంది ఉన్నారు, తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు వైఎస్ఆర్ చంద్రబాబు గారు పిలిపించారు. ఎవరు లోపలికి వచ్చినా సరే మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఇదంతా ఒకటి. నేను చెప్పదలుచుకుంది నైతిక రాజకీయ పెద్ద పెద్ద పదాలు కానీ కాదు. కానీ ఈయన ప్రలోభాలు పెట్టాల్సిన 1-2 సార్లు పెట్టాల్సిన అవసరం లేదు. మన పార్టీలన్నీ కూడా దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకు ఈ యుద్ధం ఇది కొనసాగుతుంది. ఆగే వ్యవహారం. నల్గొండ జిల్లా ఎన్నికల్లో విస్తృతంగా తిరిగి వచ్చిన రాజేశ్వరెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఎట్లాంటి వివరణ ఇస్తారు? కోమటిరెడ్డి సవాల్ చేశారు. రాజకీయాలు తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సవాల్ చేశారు. ఒకవేళ మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే అని, కానీ ఆయన గెలిచాడు. సో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందా? రాజేశ్వర రెడ్డి గారు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికి ముందుగా శివశంకర్ గారు కరీంనగర్ నుంచి. శివశంకర్ గారు నమస్కారం సార్. అక్కడ మాట్లాడండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఖమ్మం గెలుపు మీద మాట్లాడడానికి సంబంధించి ఖమ్మంలో గెలవడం నిజంగా ఇది ఒక రకమైనటువంటి గొప్పతనం కావచ్చేమో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి, నేను పడుతోంది
మాట్లాడండి, వినపడుతోంది. హలో. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఖమ్మంలో, తర్వాత అదే రకంగా మహబూబ్ నగర్ లో ఓడిపోయింది సార్ టీడీపీ. కానీ ఇక్కడ నాగేశ్వరరావు గారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని నమ్మడానికి లేదని చెప్పడానికి సరే సో కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యం వల్ల ఇంకో సీటు వచ్చేది పోయిందంటారు. ఇది రంగారెడ్డి జిల్లాలో జరిగిందని అంటున్నారు కంపారిటివ్ గా మిగతా చోట్ల కంటే. రైట్, రాజేశ్వరెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీరు ఖమ్మంలో మొత్తంగా మార్చేసాడు, అసలు ఏమి లేని చోట ఇక్కడేమో కొంత ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా, సరే అక్కడ నిజానికి చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉన్నా కూడా కొంత లాగారు. మరి ఏమిటి ఈ పరిణామాలను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, మీరు ఎట్లా ఈ విశ్లేషిస్తారు? నిన్న భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో 8 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగితే అక్కడ 3 కాంగ్రెస్ గెలిచింది, తర్వాత మిగతాది 2 ఎన్సీపీ గెలిచింది, 1 బీజేపీ, ఇంకోటి వేరే వాళ్ళు గెలిచారు, శివసేన. అదేవిధంగా కర్ణాటకలో ఎలక్షన్లు 25 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. 13 ఇంటికి కాంగ్రెస్ గెలిస్తే 6 బీజేపీ గెలిచింది, జేడీఎస్ వాళ్ళు 1 అది గెలిచారు. ఇక్కడ 12 ఎలక్షన్ జరిగితే 10 గెలిచినాయి. ఆ వచ్చిన ఎన్నికలను పట్టుకొని నిన్న పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు అవి చూసినట్లయితే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హవా కర్ణాటకలో, మహారాష్ట్రలో అని చెప్పేసి ఇచ్చారు. అంటే మరి సగం వస్తేనే, లేకపోతే 1/3 వస్తేనే హవా అనుకున్నప్పుడు మరి దీన్ని 12కు 10 గెలిస్తే మేము ఏమనాలి? మేము ఎక్కడ కూడా మా నాయకులు కానీ ఎవరు కానీ ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా మాట్లాడలే. 1-2 గెలిచిన కాంగ్రెస్ పార్టీ నిన్న ఎంత విర్రవీగుతూ ఎట్లా మాట్లాడారు, బుద్ధి తెచ్చుకోవాలని, లేకపోతే మొత్తం మాదే రేపు ప్రభుత్వం అని. మనం గెలుపోవటం అనేది సహజం. ఈ రోజున గెలుపోవటంలో దాన్ని పాజిటివ్ గానే తీసుకొని రేపు పొద్దున ఎక్కడెక్కడ ఉన్నదని చెప్పేసి బలం కావచ్చు, లేకపోతే మనకున్న అన్ని రకాల బట్టి ఉంటది. తర్వాత ఎన్నికల్లో మొదటిసారి ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలు మొదటిసారి అయినట్టు, అందులో మేమేదో ప్రలోభ పెట్టినట్టు, మిగతా వాళ్ళందరూ కూడా సక్రమంగా ఉన్నట్టు పతితులైనట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా సంబంధించి ఖమ్మం జిల్లాలో పోటీ ఇంతకుముందు ఎవరెవరు అక్కడ పోటీ చేశారండి? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అప్పుడు కాంగ్రెస్ వేరే పోటీ చేసింది, సిపిఎం, వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేసినాయి. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక ఇండిపెండెంట్ గా టీడీపీ వేరే పోటీ చేసింది. మరి ఇలా ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, ఎందుకని చెప్పేసి తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మిగతా అందరు కలిసి పోటీ చేయాల్సినంత అగత్యం ఇక్కడ ఏం లేదు. ఎవరి బలం ఉన్నది, నా బలం ఉన్నది ఇంత, మీకు 3 ఉన్నది అంటున్నారు. మరి సిపిఐకి ఎంత బలం ఉందండి అక్కడ? అంటే 40 ఉంటే వాళ్ళకి పోటీ చేయడానికి అర్హులు. మేము 3 ఉన్నదంటే ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ కష్టం, ఈ రోజున మేము ఇక్కడ మార్చుకోవాలని చెప్పేసి అన్నారు. ఆయన మీద కామెంట్ చేసే వివేకానంద గౌడ్ ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడండి, ఏ పార్టీలో ఉన్నాడండి? గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చెప్తున్నాను, ఒక మాట మాట్లాడే తుమ్మల కూడా ఓడిపోయి వచ్చారు కదా. ఆయనతో పాటు మొత్తం జడ్పీనే మార్చేసి అక్కడ హర్యానాలో ఏం జరిగిందంటే మొత్తం గవర్నమెంట్ పార్టీ మార్చేసి, అట్లాగే ఇక్కడ భజన్ లాల్ ఆదర్శంగా తీసుకుని తుమ్మల నాగేశ్వరరావు ఆదర్శంగా తీసుకున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకున్నారు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ పార్టీ బలంగా ఉండేది. వాళ్ళు కూడా సిపిఐకో, సిపిఎంకో, వాళ్ళకో వీటికో సీట్లు తీసుకుంటూ గత 3 దశాబ్దాలుగా కూడా సరిగ్గా పోటీ చేయని పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ అట్లా లేదు. వాళ్ళందరూ కూడా ఏకమే చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నేను గెలిచిన వాటికి నేను వేసుకుంటాను 102 వాళ్ళు గెలిచారు. ఆ 102ని వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు. అంతే తప్పగా అక్కడ ఏమేమో అక్రమాలు జరిగినట్టు, లేకపోతే ప్రలోభాలు జరిగినట్టు, వాళ్ళు సక్రమం చేసినట్టు చేయడం అనేది సక్రమం కరెక్ట్ కాదు. ఆ తర్వాత అనేక ఈక్వేషన్స్ అనేది చేంజ్ అయిన దాంట్లో మాకున్న వాళ్ళందరూ కూడా మాకు ఓటేశారు. ఓటేసిన ప్రకారం మేము గెలవడం జరిగింది. ఉన్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారండి కదా సమస్య? 340 మంది ఉన్నారండి. ఎక్కడ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, గుర్తు మీద గెలిచిన వాళ్ళే ఈ రోజున ఓటేయాలనుకుంటే, గుర్తు మీద గెలిచిన వాళ్ళే ఓటేయాలనుకుంటే సిపిఐకి ఎన్ని గెలిచారు? సిపిఐ ఏ పొత్తులో ఉంది? ముగ్గురు గెలిచింది కాదు. ఆ తర్వాత ఎంతమంది టిఆర్ఎస్ పార్టీలో చేరిన? ఎందుకు కాదండి, నీవు రాజకీయ పార్టీగా మారనప్పుడు, రాజకీయ పార్టీగా నువ్వు లేనప్పుడు, ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు, నువ్వు ఎన్నికల్లో కాన్సన్ట్రేట్ చేయనప్పుడు జరిగిన ఎన్నికలు అవి. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారిన తర్వాత అనేక పార్టీల వాళ్ళు ఈ రోజున చేరిన తర్వాత వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎంపీటీసీలో లోకల్ కండిషన్స్ తో చాలా మంది గుర్తున్నా కూడా అనేక పోటీలు అనేది కూడా అక్కడ ఒక్కొక్క దగ్గర టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఏమన్నా నైతికమా?
అది కూడా కరెక్ట్ గా ఏం నైతికం? అది కూడా సిపిఐ సిపిఎం పార్టీలు క్యాంపులు పెట్టిన నైతికమా? ఓకే. వైఎస్ఆర్ సిపి అంటే ఈ విధంగా అంటే టీడీపీకి కూడా వైఎస్ఆర్ సిపి మద్దతు ఇవ్వాలని చెప్పడం నైతికమా? చెప్తున్నాం మేము, అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనో వ్యభిచారం. అది తప్పే, ఇది తప్పే. కాబట్టి మేము ఈ రోజున భారతదేశంలో ఏ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేనట్టు ఒక అద్భుతమైన విజయం సాధించినాం. అయినా కూడా మేము ఎక్కడ విర్రవీగట్లేదు, ఎవరిని కూడా తులనాడట్లేదు. అది ఉన్నది కూడా గెలిచినాం అంతే. 4.5 లక్షలు భారతదేశంలో అత్యధిక మెజార్టీ 4.5 లక్షల ప్రజలు ఇచ్చినప్పుడు కూడా మేము వినమ్రంగా మా బాధ్యత పెరిగింది అనుకున్నాం. ఈ రోజు కూడా 12కు 10 ఎక్కడ రాలే. కేసీఆర్ అప్సెట్ అయ్యారని ఒక పత్రిక ఎందుకు అప్సెట్ అవుతారండి? జగదీష్ రెడ్డి గారికి ఏదో పదవి కాదండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశాడు, నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలండి. ఒక చిన్న దాంట్లో 12కు 10 గెలిచిన తర్వాత మేము అప్సెట్ అవుతామంటే ఆ లీడరే కాదు. అంటే అంత గురించి ఆలోచించకుండా రాసినట్లయితే, అంటే 25కు 13 గెలిచిన హవా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో అక్కడ చెప్తున్నప్పుడు 12కు 10 గెలిచిన మేము ఏమి భావించాలి? సునామీ అనాలా, ల్యాండ్ స్లైడ్ అనాలా, లేకపోతే ఏం చెప్పాలి? కాబట్టి మేము ఎంత గెలిచినా కూడా అనుకోవట్లేదు. 12 పోటీ చేసిన తర్వాత 2 ఓడిపోవడం 12 కాదు సార్. మేము ఈ ఎలక్షన్ లేకుండా, ఎలక్షన్ కోడ్ రాకుండా 3 సీట్లు మీరు బలంగా ఉంటే మీరు పోటీ చేయండి, మేము కూడా ఉన్నట్లయితే బాగుంటది అని చెప్పేసే విషయాన్ని ఒక చర్చ అనేది ఒక ఇండైరెక్ట్ గా చర్చ ఉండొచ్చు కదా. మీ సీట్ల వరకు మీ బలం వరకు పోటీ చేసి వదిలేస్తే అయిపోయేది కదా. అంటే మిగతా చోట్ల వాళ్ళు ఎవరికి బలం ఉంటే వాళ్ళు పోటీ బలం ఉన్న కాదు బలం అంటే మేము అట్లానే రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎత్తుగడ ఉంటది, వ్యూహం ఉంటది. ఆ వ్యూహంలో భాగంగా ఎవరు కూడా గౌరవం ఉంటది. కాబట్టి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు కూడా మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మిగతా చోట్ల కూడా మాకు ఇది బలం ఉన్నది, మేము మీరు ఇక్కడ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం అక్కడ కలిసి, అంటే కలవడం కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గాని సిపిఐ గాని చేస్తే తప్పలేదు. కానీ దానికి ముందు రాకుండా కావాలని చెప్పేసి పోటీకి పెట్టింది ఈ రోజున కాంగ్రెస్ తప్ప టీఆర్ఎస్ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ రోజున మేము పోటీకి పెట్టిన మీకు గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ 9th. కాబట్టి మేము ఏది కూడా ఈ రోజున కల్చర్ ఈ రోజున భారతదేశంలో ఒకవేళ మంచి రాజకీయ కల్చర్ చేస్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుంది. ప్రజలు మద్దతు ఏ విధంగా ఉన్నదని మీరు ఫిరాయింపులకు మీరు మొత్తం చరమగీత పాడితే దేశానికి ఆదర్శం అవుతారు కదా. ఖచ్చితంగా బీజేపీ కూడా ఇబ్బంది ఉంది. గెలిచిన ప్రజాప్రతినిధులు మీ టీడీపీ ఏ సంస్కృతి అని చెప్పేసి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఓటేస్తుందండి? ఎట్లేస్తుంది ఎట్లేస్తుంది? మా క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? మేము పోటీలు లేమండి. ఖమ్మంలో జరిగిందేంటి, మహబూబ్ నగర్ లో జరిగిందేంటి, రంగారెడ్డిలో జరిగిందేంటి? బీజేపీ మొత్తం కాంగ్రెస్ మాకు కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ప్రత్యర్థులే. అవును మరి టీఆర్ఎస్ ఎందుకు వేసినా అడగరా మరి? అప్పుడైనా సొంతంగా పోటీ చేయనప్పుడు మాకు బలం లేదు. లేకపోతే తటస్థంగా ఉండండి. ఒక్క నిమిషం సంపత్ గారు మాట్లాడడానికి ముందుగా శ్రీనివాస్ గారు భద్రాచలం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఏమంటారు? ఖమ్మం జిల్లా అంతా మొత్తం మారిపోయింది కదా. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తుమ్మల హవా నడిచిందా? తుమ్మల నాయకుడు ఖమ్మం జిల్లాదండి. అసలు టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారో రాజేష్ రెడ్డి గారిని చెప్పమనండి. ఓకే, అంటే సిపిఐ మీద గెలిచిన వాళ్ళే ఇవాళ సిపిఐకి ఓటేశారా? సిపిఐ ఓటు గుర్తు మీద గెలిచిన వాళ్ళే సిపిఐకి ఓటేశారా? అలా కాదు, సిపిఐ గుర్తు మీద గెలిచిన వాళ్ళు సిపిఐకి వేశారంటే మిత్రపక్షాలు. అసలు టీడీపీ ఎక్కడ మిత్రపక్షం అండి? కాంగ్రెస్ తెలుగుదేశం మిత్రపక్షమా? టీడీపీ కాంగ్రెస్ ఏ ఎన్నికల్లో ఎక్కడ మిత్రపక్షం? లోకల్ బాడీస్ లో మిత్రపక్షమా, లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మిత్రపక్షమా, ఎంపీ ఎలక్షన్ లో మిత్రపక్షమా? ఎక్కడ మిత్రపక్షం? ఆయన అడుగుతున్నారు కాంగ్రెస్ టీడీపీ మిత్రపక్షాలు ఎప్పుడయ్యాయని అడుగుతున్నారు. అయ్యాయా మిత్రపక్షాలు? ఎప్పుడయ్యాయని ఎప్పుడు కాలేదు. మరి కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలు అవ్వలేదు ఒకసారి. అది ఉందండి. ఈ రోజు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచింది, పోటీ చేసింది. ఖమ్మం నుంచి మరొకరు శ్రీనివాస్ గారు, ఆయన పేరు కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏంటి ఖమ్మం మన తుమ్మల నాగేశ్వర గారికి భజనలాలని బిరుదిచ్చాడు టీడీపీ ఎమ్మెల్యే, మీరేమంటారు? సార్ నేను ఒకసారి రాజేశ్వర రెడ్డి గారితో మాట్లాడతాను. మాట్లాడండి, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ కి టీఆర్పీ బకాయిలు 9 months రావాలి సార్. హలో
చెప్పండి శ్రీనివాస్ గారు. మరి ఇంతవరకు దాని మీద అసలు నిర్ణయం రాలేదు సార్. ఏంటి సార్ ఏంటది? దేని మీద 43% ఫిట్మెంట్ ఇచ్చాక దాని పిఆర్సీ బకాయిలు నిర్ణయం తీసుకోలేదు గవర్నమెంట్. ఓకే, ఏది ఎంప్లాయీస్ గురించా? ఎంప్లాయీస్ గురించి. అవును సార్. ఎంప్లాయీస్ గురించి ఏమైంది? ఫిట్మెంట్ సంబంధించిన మొత్తం వచ్చిన ఎరియర్స్ రావాలంతే. రైట్, సరే అది వేరే ఇష్యూ అనుకోండి. బట్ ఎరియర్స్ ఒకటే రావాలి. ఎరియర్స్ దాని గురించి కూడా హరిబాబు గారు హైదరాబాద్ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. హరిబాబు గారు, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి అవకాశం తీసుకుని మీ ఓటు వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయో దృష్టి. ఓకే, హరిబాబు గారు మరొకరు హైదరాబాద్. హరిబాబు గారు సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. సార్ అక్కడ పెద్దలకు కూడా నమస్తే అండి. గుడ్, నమస్తే సార్. నేనేమంటున్నానంటే తెలంగాణ అంటే టిఆర్ఎస్, ఓకే, టిఆర్ఎస్ అంటే తెలంగాణ సార్. అలా అయిపోయింది. ఫ్యూచర్ లో కూడా అలా అయ్యే పరిస్థితి ఉంది. ఇంకొకటి నేనేమంటున్నానంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గానీ వరంగల్ ఎలక్షన్ లో గానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకు ప్రచారం చేయలేదు సార్? దయాకర్ రెడ్డి సార్ చెప్పాలి. ఇది ఎవరు చెప్పాలి? దయాకర్ రెడ్డి సార్ చెప్పాలి సార్. రాజేశ్వర రెడ్డి గారు మీరు చెప్పొచ్చండి. మీరు వారు ఒకటే కదా, బీజేపీ టీడీపీ తేడా. మీరు చెప్పండి, ఎట్లా ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా కాంగ్రెస్ గెలుపుని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు వెర్రవీగుతున్నారు అనేది వెర్రవీగినట్లు మాట్లాడుతున్నారు కాదు, బుద్ధి లేదని చెప్పేసి మాట్లాడారండి. నిన్న రాత్రి వారి నాయకురాలు మాట్లాడితే మాకు ఆశ్చర్యం అనిపించింది. మేము ఎక్కడ ఏం మాట్లాడలే. డీకే అరుణ గారు ఓకే, చెప్పండి. దాన్ని బేసికల్లీ మీరు పెద్దలుగా ఒక న్యూట్రల్ మనిషిగా కొమ్మినేని గారు చెప్పినా, రాజేశ్వర రెడ్డి గారు చెప్పినా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి భాగము, ఎన్నికల్లో గెలుపోటలు సహజము అని చెప్పడానికి టీవీ ముందర ఎన్టీవీ ముందర ప్రేక్షకులను మంచిగా చేసుకోవడానికి చెప్పడానికి చాలా బాగుంటుంది. కానీ దాన్ని ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఎంత హుందాగా ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉందో దాన్ని అలాగే కొనసాగించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నం చేసి ఉంటే ఆ చెప్పే మాటలన్నీ మంచిగా అనిపించేది. కానీ 18 నెలలుగా ఏదైతే జరుగుతూ ఉందో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీ ఫిరాయింపుల ప్రక్రియ అన్నది నిరాఘాటంగా, ఇంకా చెప్పాలంటే ఆమె బుద్ధి ఉందో లేదో అన్నదో టీకే అన్న గారు ఏమన్నారో కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ధర్మం, న్యాయం, చట్టం, నైతిక విలువలు అనేటివి ఏమాత్రం లేకుండా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో చూడండి భజన్లాల్తో కంపేర్ చేసే పరిస్థితికి వచ్చినటువంటి సందర్భంలో, దౌర్భాగ్యమైన సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఓకే, మంచిది, చాలా చక్కగా చెప్పినారు రాజేశ్వర రెడ్డి గారు. ముందాగా 3 పెట్టింటే మంచిదని. రాజేశ్వర రెడ్డి గారు చాలా వాళ్ళ అధిష్టాన వర్గానికి దగ్గరగా ఉంటారు కదా, అడుగుమనండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పిసిసి అంటే టీపీసీసీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ హుందాగా ఉండే డైలాగ్ స్టార్ట్ కావాలి అని చెప్పి నేనే ఒక రాయబారిగా అనుకోండి, మధ్యవర్తిగా అనుకోండి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళా. అన్న ఆన్ బిహాఫ్ ఆఫ్ టీపీసీసీ అనుకో ఉత్తమ్ కుమార్, టుడే ఐఎమ్ కమింగ్ ఆన్ రికార్డ్ వస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి, జానారెడ్డి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అనుకోండి, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ వచ్చినాను. అంటే ఇది పరిస్థితి. 12 ఉన్నాయి కదా, 6 అభ్యర్థులనే పెట్టాం, 6 వీళ్ళు ఇనామినేషన్ అయినట్టు. ఇంకా 6 ఉంది కదా, మీ నెంబర్కు మీరు, మా నెంబర్కు మేము. రంగారెడ్డిలో ఒకరినే పెట్టండి, మహబూబ్నగర్లో ఒకరినే పెడతాం. అప్పుడు డబ్బు సంచులు, ఎర్ర చూపడము, బ్లాక్మెయిలింగ్, క్యాంపులు పెట్టడం ఇదంతా ఉండదు, హుందా ఉంటుంది. నల్గొండ అంటున్నారు, అయ్యేటట్టు లేదు, మీకు తెలుసు మాకు తెలుసు. ఖమ్మం అంటున్నారు, ఆల్రెడీ మేము సిపిఐకి మద్దతు ఇస్తాం. ఆ 2 ఫైట్ అయితే కానీ హుందా ఉంటుంది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో వెరీ గుడ్ ఆప్షన్ సంపత్, చాలా మంచిది. ఒక్కసారి ఫాదర్తో మాట్లాడి నేను ఐ లెట్ యూ నో ఇన్ ద ఈవినింగ్ అన్న. నేను ఆఫ్టర్నూన్ కలిసినాను, జూపల్లి కృష్ణారావు పేషిలో కలిసినాను. జూపల్లి గారు కూడా తెలియకుండా ఒక్క నిమిషం మనం 1 to 1 అంటే సరే అని యాంటీ రూమ్లోకి పోయి మాట్లాడినాం. ఓకే అన్నారు. నైటే డైలాగ్ స్టార్ట్ అయింది. ఓకే, నైటే డైలాగ్ నాతో అవసరం లేదు, ఈ స్థాయిలో అవసరం లేదు. ఒక అడుగు పడాలని చెప్పి నేను వచ్చిన, నెక్స్ట్ అడుగు పడేది ఉంటే మీరు యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో టచ్లో వచ్చినాను. చర్చ జరిగింది. కానీ ఆ హుందా వాతావరణం ఉందా? మరి ఏమన్నారు అప్పుడు కేటీఆర్ గారు? తర్వాత ఇంకేం సమాధానం చెప్పలేదా? అదే అంటున్నా కదా, ఓకే అన్నారు, మంచిది అన్నారు. కానీ మళ్ళీ ఉత్తమ్ గారు జానారెడ్డితో చర్చలు జరిగిన తర్వాత ఆ నల్గొండ దగ్గర జిద్దుకు రావడము, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి 2 మహబూబ్నగర్లో చూడాలంటే 2 మంత్రులు అయితే ఏమేమి అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. ఇన్ని రోజులు అడ్డగోలుగా డబ్బులతోటి భయభ్రాంతలకు గురి చేసి ఇంతమందిని తీసుకొచ్చిన, ఎన్నికల సమయంలో ఇంకా తీసుకురాలే. ఒక్క డబ్బుల సంచి పెట్టేటోడు ఎవడన్నా ఒకడు వస్తే ఆ డబ్బులతోటి మా ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అనే దురాశతోటి 2 అభ్యర్థులను పెట్టినారు. ఆ రకంగా ఈ ఎన్నికల వాతావరణం చెడిపోయింది. ఒకటి అయ్యింది కదండి. నేను అంటా నైతిక అనైతిక, వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే అని అంటున్నారు. బేసికల్లీ
ఒక అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం ఉన్నప్పుడు రెండవ అభ్యర్థిని పెట్టినప్పుడే టీఆర్ఎస్ పార్టీ మా జిల్లాలో కానీ రంగారెడ్డిలో కానీ యావత్ తెలంగాణ సమాజానికి కానీ మీరు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఏంటండి 18 నెలలుగా మేము ఏదైతే అపవిత్ర కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలు చేసినామో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినామో అది మళ్ళీ చేస్తాం బరాబర్, కానీ రెండో అభ్యర్థిని గెలిపించుకుంటామని మీరు ఇచ్చిన సందేశమే కదా ఇండైరెక్ట్గా. ఒకటి. రెండవదండి టీడీపీతో పొత్తు, బీజేపీతో పొత్తు. ఇది పొత్తు కాదండి, రాజకీయ పరిశీలకులుగా రాజకీయ పరిజ్ఞానంతో మెచ్యూర్డ్ పొలిటీషియన్గా క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ, టీడీపీ క్యాండిడేట్ లేకుండా 4 సీట్లలో 2 మాకు 2 మీకు అంటే దట్ ఈస్ కాల్డ్ పొత్తు. ఇట్ ఇస్ నాట్ పొత్తు. సందర్భోచితంగా తాత్కాలిక ఉడంబడికలో భాగంగా రాజకీయ వ్యూహంలో భాగంగా 2 రాజకీయ పక్షాలు కుదుర్చుకునేటువంటి ఒప్పందం, కానీ ఇది పొత్తు కాదు. మా దగ్గర దయాకరెడ్డి క్యాండిడేట్ ఉన్నాడు, ఆయనకు కూడా 152 ఓట్లు పడినాయి, మాకు పడినాయి, ఆయనకు పడినాయి. కానీ ఒక అత్యంత దుష్టుడు దూరం ఉన్నప్పుడు కొంతమంది మిత్రులందరూ కలిసి ఆ దుష్టుని కొట్టి ఈ సమాజాన్ని బాగు చేయడానికి చేసే ప్రయత్నంలో అంటే నేను ఎందుకు చెప్తున్నా, దుష్టుడు అంటే ఇన్ ద సెన్స్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మెనీ లీడర్స్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, అట్లా కాదు. అంటే చెప్తున్నా జనరల్ సిచ్యువేషన్ లో ఒక దుష్మన్ కా దుష్మన్ దోస్త్ అంటారా, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అనైతిక విలువలను ప్రోత్సహించి ఈ తెలంగాణ సమాజానికి కలంకంగా మారినటువంటి ఈ పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీని కొట్టడానికి మనం తెలుగులో మాట్లాడుతున్నాను రెడ్డి సార్. తిట్టడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా నిలజ్జ ఎందుకు అవి 100% 10 సార్లు అంట అసెంబ్లీ సాక్షిగా అంట నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ మాత్రం విలువలు లేకుండా నైతిక విలువలు లేకుండా టీఆర్ఎస్ సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? మీరంటే మీరు వ్యభిచారం అంటే మంచి లాంగ్వేజ్, ఎవరి గుండాయుధం చేసి వ్యభిచారం అంటే మంచి లాంగ్వేజ్, నిస్సిగ్గుగా చేస్తున్నట్టు కాదు. మహబూబ్ నగర్ జిల్లాని ఇన్ని రోజులు బట్టి గుండాయుధం రాజశేఖరెడ్డి సాబ్ నిజంగా గెలిచిన తర్వాత మీరు ఇతరులను తిట్టడానికి ఇది ఏమి వేదిక కాదు, మీ ఇష్టం మాట్లాడడానికి రాజకీయ పార్టీలను ఇష్టం. వయసుకు వ్యభిచారం మీ వయసుకేమో వ్యభిచారం అనొచ్చు, నా వయసు నిస్సిగ్గుగా అనకూడదండి. మీరు చేస్తే అది ఒకటి కాంగ్రెస్ నాయకులకు ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఈ రోజు మాట్లాడుతుందని ఇష్టం వచ్చినట్లు ఈ రోజు వరంగల్ లో ఏమి కర్రు కాల్చి వాల్చి పెట్టింది తెలుసు. ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టింది అక్కడ ఎవరిని మిమ్మల్ని 100% టీఆర్ఎస్ పెట్టింది. ఒకటి ఈ విధమైన అహంకారంతో మాట్లాడుతున్నారు, ఇది విధంగా మాట్లాడారు. బరాబర్ చేద్దాం. అయితే ఎన్నికల ముందు రోజే చెప్పినాం, ఈ ఎన్నికలు నైతిక విలువలకు అనైతిక రాజకీయాలు మీరు చేస్తే వాస్తవాలు బల్లెంలా గుచ్చుకుంటుంటే ఎవరికి చెప్తారు. అయితే ఎన్నికల ముందు రోజే చెప్పినాం ఇవి నైతిక విలువలకు అనైతిక రాజకీయాలకు. కాంగ్రెస్ మీరు అనైతిక రాజకీయాల వల్ల ఇద్దరిద్దరు అభ్యర్థులను పెట్టినారు కనుక ఇది అనైతికత, అది ఐక్యత అని చెప్తున్నాం. ఇది సునామీ, ఇది టీఆర్ఎస్ పార్టీ ఇన్ని గెలిచింది 100% సునామీ, అవినీతి సునామీ, అనైతిక సునామీ, అపవిత్ర సునామీ, అరాచక సునామీ, బ్లాక్మెయిల్ సునామీ, టీఆర్ఎస్ చేస్తున్న సునామీ, అదే కాంగ్రెస్ పార్టీ సునామీ, నైతిక సునామీ, నైతిక సునామీ, నీతివంతమైన సునామీ, అది కాంగ్రెస్ సునామీ, మీది అనైతిక సునామీ, అపవిత్ర సునామీ, బ్లాక్మెయిలింగ్ సునామీ. ఎంపీటీసీలను మీరు కొమ్మినేని గారు నాకు తెలిసి మీరు చాలా ఎమినెన్స్ ఆఫ్ ది సొసైటీతో టచ్ లో ఉంటారు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తూ ఉంటారు. నేను కూడా ఒక శాసనసభ్యునైనా ఇక్కడ ఉన్న చాలా పెద్ద మంది నాకు తెలిసి రాజశేఖరెడ్డి సార్ మీరా నాకు చెప్పేది, మీ వయసు మీరా చెప్పేది. టీఆర్ఎస్ చెప్తే నేర్చుకునే పరిస్థితిలో సంపత్ కుమార్ ఎవ్రీ మినిట్ అపవిత్ర కార్యక్రమం
పవిత్ర కార్యక్రమాలు చేసి మీరు అనైతికంగా పద్ధతి పాటు ఉండాలి కదా. ఏనుకుంటున్నారు ఒకవేళ పనికిరాదు వాళ్ళకు. ఎవరు తిట్టిరు, ఎందుకు తిట్టిరు? వాస్తవ పరిస్థితులు చెప్తే మీకు బల్యంలా ఎందుకు గుచ్చుకుంటుంది? ఒకటే సెంటెన్స్, ఎంపీటీసీలను అందుకే చెప్పా, మీరు నేను ఎవరన్నా లెమన్ ట్రీ 5-star హోటల్ మాదాపూర్ నా ఇంట్లో నుంచి తీసుకుపోయి ఓటేపించిన నా ఇల్లు వరకు కాదు, మొత్తం కాంగ్రెస్ శిబిరం ఎక్కడ పెట్టలేదా అన్నది నా ప్రశ్న. వాళ్ళు 138 ఎక్కడ నల్లగొండలో 135 స్విఫ్ట్ కారు కొనిచ్చారు. సిగ్గు లేకుండా వాళ్ళంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతున్న పాజిటివ్. వారు వ్యభిచారం అంటే లాంగ్వేజ్ వారి మీరు 138 స్విఫ్ట్ కార్లు కొనిచ్చారనేది ఆయన ఆరోపిస్తున్నారు. 139 సంఖ్యాబలం ఉండి 518 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడంలోనే మీ అనైతికత ఉంది. అది అనైతికత కావచ్చు, కానీ మీరు స్విఫ్ట్ కారు కొని నైతికత అవుతుంది. అదే స్విఫ్ట్ కారు కొనిచ్చినామా, బెంజ్ కారు కొనిచ్చినామా, BMW కొనిచ్చినామా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అది ఎట్లా ఓటు తీసుకోవడానికి డబ్బులు ఇవ్వడము లేకుంటే చర్చ ఏంటంటే సంపత్ గారు 100% వాళ్ళు షిఫ్ట్ కొనిచ్చిందని అంటారు కదా, నేను అదే అంటున్నా. బెంజ్ కారు కొనిచ్చిండు మీ దాప చిన్న పెరటి అంటున్నా. ఎవిడెన్స్ అది ఆధారాలు ఉంటే 1.5 year బ్యాక్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిని మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. 4.5 లక్షలతో అక్కడ ఓడిపోయిన తర్వాత, డిపాజిట్ పోయిన తర్వాత కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నా తెలుసుకోకుండా అవాకులు చెవాకులు పెడితే ప్రజలు 5 ఏళ్ళు వరంగల్ ఎన్నికల్లో చూపించుకుంటా పోండి. ఏం చూపిస్తారు? ఏమీ లేదు. డిపాజిట్ కోల్పోయింది. హలో మాట్లాడండి. హలో మల్లేష్ గారు నల్గొండ నుంచి. మల్లేష్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. అక్కడ మా ఎమ్మెల్సీ గారికి మా ఎమ్మెల్సీ అయితే మాట్లాడాలి సార్. మాట్లాడండి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. పద్ధతే లేండి, పద్ధతే సార్. ఇక్కడ టీఆర్ఎస్ 12 గెలిచినా అది కాంగ్రెస్ నల్గొండ ఒక్క సీటు గెలిచినా సమానమే సార్. ఎందుకంటారా, నల్గొండలో ఎవరో కాదు సార్, సొందయాన మా బావ ఎంపీటీసీ అండి ఒక మా ఊర్లో. ఆయన యాక్చువల్ గా గెలిచింది టీడీపీ తరఫున. ఈ టీఆర్ఎస్ వాళ్ళు వారం 15 రోజులు మా అక్కను మా బావను తీసుకొని మంచిగా టూర్ తీసుకొచ్చి 3 లక్షల రూపాయలు అప్పు చెప్పారు సార్ ఒక్క క్యాండిడేట్ కి. మరి కాంగ్రెస్ వాళ్ళు స్విఫ్ట్ కార్లు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుపోయారు. అదే మా ఎంపీటీసీగా కాంగ్రెస్ వాళ్ళు కూడా 1.5 లక్షలు అప్పు చెప్పారు. ఆయన ఎవరు? టీడీపీ వ్యక్తి మా క్యాంపుకి వస్తే వాళ్ళని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళు మొత్తం కూడా ఈ క్యాంపులో వీళ్ళు భర్తలో భార్యలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి స్విఫ్ట్ కార్లు ఇచ్చి, లేకపోతే 10 తులాల గొలుసులు ఇచ్చి, ఒక్కొక్క లేడీస్ కి వాళ్ళు ఇచ్చేసి మొత్తం మీద అక్రమంగా అనైతికంగా సంపాదించిన అడ్వాన్స్లన్నీ కూడా ఇవాళ దానిలో పెట్టేసి వాళ్ళ మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎవరు రాజకీయం చేశారు? మరొకరు లైన్ లో ఉన్నారు. ఒక్కటి గెలిస్తేనే ఇట్లా ఎగిరెగిరి పడితే రేపు పొద్దున ఇంకేందండి. హైదరాబాద్. హలో నమస్కారం అండి, మాట్లాడండి. మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఎన్నికలు చూస్తుంటే ముఖ్యంగా ఏంటంటే సార్ 2 విషయాలు చెప్పదలుచుకున్నా సార్. ఫస్ట్ వచ్చేసి ప్రజాప్రతినిధులకు వచ్చేసి మన సమాజం మీద ఏ విధంగా బాధిస్తుందో గుర్తించుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ల అప్పుడల్లా అందరిని చేర్పించుకొని బంగారు తెలంగాణ కోసం చేరుతున్నారంటారు. తెలంగాణ వచ్చి 20 నెలలు 16 నెలలు అవుతుంది, అప్పుడు చేరిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేరుతున్నారు? మన వరంగల్ ఉప ఎన్నికలు చూసినట్లయితే ఉప ఎన్నికలు చేర్పించుకొని ఎన్నికలప్పుడే కరెక్ట్ గా చేర్పించుకొని బంగారు తెలంగాణ కోసం ఉంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు చేర్పించుకొని బంగారు తెలంగాణ కోసం ఉంటున్నారు. మీరు కూడా చేరండి, బంగారు తెలంగాణ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. యూఆర్ ఆల్సో వెల్కమ్. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు, మీరు కూడా ఇప్పుడు రండి, సంతోషం. ఇప్పుడు చేరమంటారా? విభజనతో అన్యాయం అవమానం జరిగాయని కేంద్రం నుంచి తగిన సాయం రావడం లేదన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే
91% మంది అవునని 9% మంది కాదన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.